स्वादयन्निह सर्वेषां प्रयन्तार्थं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रः तं वन्दे यामुनाह्वयं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। నమో చింత్య రెండు తనయంలో కూడా వారు చేసినటువంటి ఉపకారాన్ని తలుచుకుంటూ వారికి అనేక మార్లు దాసోహం సమర్పిస్తున్నారు. స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుగ్రహం. 3 వేదాలలో ఉన్నటువంటి అర్థాలు మన మనసులకి మనకి శక్తికి అందనటువంటి అర్థాలన్నిటినీ కూడా చక్కగా వారు అనుభవించి ఒక స్తోత్రంగా అనుగ్రహించినటువంటి యోగీంద్రులు మునులందరిలో కూడా శ్రేష్టమైనటువంటి వారు, తమ ఇంద్రియాలను నిగ్రహించుకునేటటువంటి వారిలో శ్రేష్టమైనటువంటి వారు. అలాంటి యామునాచార్యుల వారికి వందే నమస్కరిస్తున్నాను అనేటటువంటి తనియన్ మొదటిది. వారు చేసినటువంటి ఉపకారాలు తరుచుకొని ఎన్నిసార్లు వారికి దాసోహం సమర్పించినా కూడా అది తక్కువే అవుతుంది అని తెలియచేస్తూ నమో నమో యామునాయ యామునాయ నమో నమః. నమో నమో యామునాయ యామునాయ నమో నమః అని చెప్పినటువంటి ఒక చక్కటి శ్లోకము. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క నమస్కారం ఒక్కొక్క దానికోసము, మాలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ తొలగించిన దానికి ఒకసారి నమస్కారము, భగవత్ తత్వాన్ని మాకు అనుగ్రహించినటువంటి వారికి దాసోహములు, ఎవరైతే హితాన్ని తెలియచేసినటువంటి యామునాచార్యుల వారికి నా దాసోహములు, పురుషార్థాన్ని తెలియచేసినటువంటి యామునాచార్యుల వారికి దాసోహములు అని అనేక విధములుగా దాసోహాలు సమర్పించేటటువంటిది తనియన్ను. తర్వాత మొదటి 5 శ్లోకాలలో ఆచార్యులని సేవిస్తున్నారు యామునాచార్యుల వారు. ఎప్పుడు భగవంతుని సేవించేటటువంటిది ఫలిస్తుంది అంటే ఆచార్యుల్ని ముందుంచుకొని ఆచార్యుల్ని సేవించి స్తుతించడం ద్వారా భగవంతుని స్తుతించాలి అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి మొదటి 5 శ్లోకాల్లో ఆచార్య స్తుతిని అందిస్తున్నారు. చివరిలో కూడా ఆచార్య స్తుతితోటి ఈ స్తోత్రం రత్నం అనేటటువంటిది పరిసమాప్తి అవుతుంది. రత్నాన్ని ఎలా అయితే ఒక బంగారు పేటికలో మనం భద్రపరుచుకుంటామో, ఆ పేటికకి పైన ఒక మూత, కింద దాన్ని ధరించడానికి ఒక భాగం ఉన్నట్టుగా ఆ సువర్ణమయమైనటువంటి ఆ బంగారు పేటిక యొక్క భాగములే ఈ ఆచార్య స్తుతి. అందులో కూర్చబడినటువంటి భగవత్ స్తుతి రత్నం వంటిది. అందుకే దీన్ని స్తోత్రరత్నము అంటారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా మొదటి 3 శ్లోకాలలో వారికి ఆచార్యులైనటువంటి నాదములను సేవిస్తున్నారు. నమో చింత్యా అద్భుత అక్లిష్ట జ్ఞాన వైరాగ్య రాసయే నాదాయ మునయే అగాధ భగవద్భక్తి సింధవే. మనసుకి ఇంత అని చెప్పడానికి కూడా, చింతించడానికి కూడా సాధ్యం కానటువంటి అక్లిష్ట ఆశ్చర్యకరమైనటువంటి ఎటువంటి క్లేశము ఎలా అయితే ఆళ్వార్లు భగవంతుని యొక్క కృపతోటి నిర్హేతుకమైనటువంటి కృపతోటి జ్ఞానాన్ని పొందారు, వీరికి కలిగినటువంటి జ్ఞానభక్తి వైరాగ్యములు కూడా అచింత్య అంటే ఆశ్చర్యకరమైనటువంటివి, చింతించడానికి వీలు కానటువంటివి, ఎటువంటి క్లేశము పడకుండా వీరికి కలిగినటువంటి జ్ఞానము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి జ్ఞానము వైరాగ్యము రాసయ్యే, అది కూడా ఎలాగా అంటే ఒక్కొక్కటి ఆ జ్ఞానం కూడా ఎన్నో విధములుగా ఉంటుంది, వైరాగ్యము కూడా ఎన్నో విధములుగా ఉంటుంది. అలా ఆ జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఒక సమూహమైనటువంటి వారు, ఒక రాశిగా పోస్తే మూర్తిభవించినటువంటి వారు. అలాంటి నాదమునులు ఎలాంటి వారు? అగాధ భగవద్భక్తి సింధవే. వీరికి భగవంతుని పట్ల ఉన్నటువంటి ఆ భక్తి అగాధమైనటువంటి సముద్రం వంటిది అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ అలాంటి నాదములను నేను నమస్కరిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నమో చింత్యాద్భుత క్లిష్ట జ్ఞాన వైరాగ్య రాసయే నాదాయ మునయే అగాధ భగవద్భక్తి సింధవే. తస్మై నమో మధుచిదంగ్రి సరోజతత్వ జ్ఞానానురాగ మహిమాతిశయ యాంతసీమ్నే నాదాయ మునయే అత్ర పరత్ర చాపి నిత్యం యదీయ చరణం శరణం మదీయం. మధు అనేటటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి ఆ భగవంతుని యొక్క శ్రీచరణాల్ని విషయమైనటువంటి ఆ శ్రీచరణాలకు సంబంధించినటువంటి తత్వజ్ఞానము కలిగినటువంటి వారు, ఆ శ్రీచరణాల పట్ల భక్తి కలిగినటువంటి వారు, ఆ భక్తికి అవధి అయినటువంటి వారు. అందరికీ ఆ పరమాత్మ పట్ల భక్తి ఉంటుంది, పరమాత్మ యొక్క శ్రీచరణాల యొక్క పట్ల భక్తి ఉంటుంది. కానీ దానికి ఒక చివరి హద్దు ఎవరండి అంటే ఇదిగోండి మా నాథమునులు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాగే
మనందరికీ కూడా నాథులైనటువంటి వారు, స్వామి అయినటువంటి ఆ నాథమునులకి నమస్కరిస్తున్నాను. ఎక్కడ వారి పాదపద్మములు మాకు శరణము. ఎక్కడ అంటే అత్ర పరత్ర చాపి, ఈ లోకంలో ఉన్నంత వరకు ఆచార్యుల యొక్క పాదపద్మములే మాకు రక్షకము, అవే మాకు భోగ్యము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడి నుంచి పరమపదం వెళ్ళిన తర్వాత కూడా ఆ పరమపదంలో కూడా మాకు ప్రాప్యము రక్షకము రెండూ కూడా, ఉపాయము ప్రాప్యము రక్షకము మూడు కూడా ఆ ఆచార్యుల యొక్క పాదపద్మములే అనేటటువంటి విషయాన్ని 2వ శ్లోకంలో చెప్పారు. భూయో నమో పరిమితాచ్యుత భక్తితత్వ జ్ఞానామృతాబ్ది పరివాహ సుభైర్వచోభిః లోకేవతీర్ణ పరమార్థ సమగ్రి భక్తి యోగాయ నాదమునయే యమినాంబరాయ. హద్దు లేనటువంటి, దానికి ఎటువంటి లోపం లేనటువంటి విష్ణు భక్తిని, తత్వజ్ఞానం అనేటటువంటి అమృత సముద్ర ప్రవాహంతో చక్కటి శుభప్రదమైనటువంటి వాక్కులతోటి లోకమంతా వ్యాపించేటట్టుగా మనకు అందించినటువంటి మహనీయులు, గొప్ప భక్తి యోగాన్ని కలిగినటువంటి ఆ నాదమునులు, వారిని మునులలో శ్రేష్టమైనటువంటి వారు, అలాంటి నాదమునులను నేను సేవిస్తున్నాను అని మొదటి 3 శ్లోకాలలో నాదమునులకు ఉండేటటువంటి ఆ వైభవాన్ని మొదటి శ్లోకంలో వారి వైభవాన్ని తెలియచేస్తూ, 2వ శ్లోకంలో మాకు ఉపాయము ప్రాప్యము రక్షకము నాదమునులే అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ, అది వారితో మాత్రమే నిలిచిపోలేదండి, అక్కడ నుండి ప్రారంభమై మా దాకా కూడా ఆ నాదమునుల యొక్క కటాక్షము చేరింది, వచ్చింది అనేటటువంటి విషయాన్ని 3వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. అది కేవలం యామునాచార్యుల వారి వరకే ఆగిపోలేదు. లక్ష్మీనాథ సమారంభ నాదయామున మధ్యమాం అని మన దాకా కూడా నాదమునుల యొక్క కటాక్షము చేరింది అనేటటువంటి విషయాన్ని 3వ శ్లోకంలో చెప్తున్నారు. ఆ తర్వాత నాదమునులకి ఎంతో, యామునాచార్యుల వారికి ఎంతో ఇష్టమైనటువంటి పరాశర మహర్షి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు. తద్వేన యస్య చిదచిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గ తదుపాయక తీరుదార సందర్శయన్ నిర్మిమీత ప్రాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. పరాశర మహర్షి చేసినటువంటి ఉపకారాన్ని చెప్తున్నారు. తత్వేన చిదచిదీశ్వర తత్స్వభావ. ఈ లోకంలో ఉన్నటువంటి తత్వములు 3, చిత్తు, అచిత్తు, ఈశ్వర తత్వములు. అవి ఎప్పుడు వాటి యొక్క తత్వాన్ని, యథార్థమైనటువంటి తత్వాన్ని చక్కగా మనకి అందించినటువంటి వారు. ఆ వాటికి ఉండేటటువంటి, ఒక్కొక్క తత్వానికి ఉండేటటువంటి భోగాపవర్గాలన్నిటినీ కూడా విశదీకరించినటువంటి వారు. అంటే ఈ లోకంలోకి ఆ తత్వములన్నీ కూడా ఎందుకు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని, ఆ తత్వములు సంబంధించినటువంటి తత్వహిత పురుషార్థాలన్నిటినీ కూడా ఎంతో విశదీకరించి మనందరికీ అందించినటువంటి వారు. ఎలా అందించారు? పురాణ రత్నం అని చెప్పబడేటటువంటి విష్ణు పురాణాన్ని మనకి అందించినటువంటి గొప్ప ఉదారులు. అలాంటి ఉదారులైనటువంటి పరాశర మహర్షికి దాసోహాలు సమర్పిస్తున్నాను అని 4వ శ్లోకంలో సమర్పించారు. ఆ తర్వాత ఆళ్వారుల్లో ముఖ్యమైనటువంటి వారు నమ్మాళ్వారుల్ని మాతాపితా యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతే వకులాభిరామం శ్రీమత్తదంగ్రీయుగళం ప్రణమామి మూర్తిన. అటువైపు ఆళ్వార్ల కోటికి చెందినటువంటి వారు, ఆచార్య కోటికి చెందినటువంటి వారు. అలాంటి నమ్మాళ్వార్లు మాకు తల్లి, తండ్రి, యువతయ భార్య, తనయులు, విభూతి, మా ఐశ్వర్యం సర్వం యదేవ, అన్నీ కూడా మాకు ఆళ్వార్లే అనేటటువంటి విషయం చెప్తూ, మాకే కాదండి నియమేన మదన్వయానాం, మా వంశంలో ఉన్నటువంటి అందరికీ కూడా అన్ని విధములైనటువంటి సంబంధములు ఆళ్వార్లే. తండ్రైనా, తల్లైనా, యువతలైనా, భార్యలైనా, పిల్లలైనా, సంపదలైనా, ఐశ్వర్యమైన ఆ నమ్మాళ్వార్ల యొక్క పాదపద్మములే అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఆద్యస్య న కులపతే వకులాభిరామం. అలా ఈ ప్రపన్న కులానికి అంతటికీ కూడా ఆద్యులైనటువంటి ఆ వకులాభూషణ భాస్కరులు, వకులమాలను ధరించినటువంటి ఆ నమ్మాళ్వార్లు, వారి యొక్క పాదపద్మములే ప్రణమామి మూర్తిన శిరస్సుతోటి నేను నమస్కరిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని 5వ శ్లోకంలో తెలియజేశారు. ఆ తర్వాత భగవంతుని యొక్క పాదార విందాల గురించి చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం 6వ శ్లోకం. యన్మూర్తిని మే శృతి శిరస్సు చ భాతియస్మిన్ అస్మన్మనోరథ పద సకల సమేతి
స్తోష్యామి నః కులధనం కులదైవతం తత్పాదారవిందమరవింద విలోచనస్య. అరవింద విలోచనుడు పుండరీకాక్షుడైనటువంటి ఆ స్వామి యొక్క పాదార విందాలే మాకు కులధనమండి, కులదైవతము. ఆ పాదార విందాలే నా శిరస్సును కూడా భాసిస్తున్నాయి అంటున్నారు. ఎంత అద్భుతమైనటువంటి ప్రయోగాలు అంటే ఎక్కడ ఉండేటటువంటి పాద పద్మములు అంటే యన్మూర్ధ్నిమే శృతి శిరస్సు చ భాతి యస్మిన్. ఎక్కడో వేదాలలో ఉపనిషత్తుల్లో భాషించేటటువంటి ఆ పాదార విందాలు నా శిరస్సు మీద కూడా పెరుమాళ్ళు ధరింపచేసి నన్ను అనుగ్రహిస్తున్నాయండి. అలా ఉండటం వల్ల ఆ పాదార విందాలు గొప్పగా ప్రకాశిస్తున్నాయి అని చెప్తున్నారు. నిజానికి వేదాలలో ఉపనిషత్తుల్లో ఉంటే పాదార విందాలు ఉంటే గొప్ప కాదండి. అక్కడ అక్కడ వెలగటం ఒక అతిశయం కాదు. నా శిరస్సు మీద వచ్చిన తర్వాత అవి గొప్పగా వెలిగిపోతున్నాయి. ఆయన సౌలభ్యము పరిపూర్ణంగా ప్రకాశిస్తోంది. నా శిరస్సు మీద ఆయన పాదార విందాలు చేరగానే అప్పుడు అవి గొప్పగా భాషిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని 6వ శ్లోకంలో తెలియచేస్తూ అలాంటి పాదార విందాలని స్తుతించాలని మేము ముందుకు వెళుతున్నాము. అవి ఎలాంటివి అంటే కులధనం కులదైవతం. కులధనం ఎప్పటి నుంచో ఇప్పుడు నేను శ్రమపడి కొత్తగా సంపాదించవలసినటువంటి అవసరం లేదు. మా పూర్వులు మా అందరికీ కూడా అందించినటువంటి గొప్ప ధనం, గొప్ప నిధి అది అనేటటువంటి విషయం చెప్తున్నారు. కులదైవతము మాకు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అంటే ధనం అని చెప్పడం ద్వారా ప్రాప్యము ప్రాపకము రెండూ పెరుమాళ్ళ యొక్క పాదార విందాలే అనేటటువంటి విషయం చెప్పారు. కులదైవతము అంటే ఆ ప్రాప్యము ప్రాపకము కూడా సిద్ధంగా ఉన్నటువంటి ప్రాప్యము ప్రాపకము ఎప్పుడు మేము కొత్తగా సంపాదించుకోవలసినటువంటివి కావు. ఆ పాదార విందాలు ఎప్పటి నుండో మాకు తరతరాలుగా మాకు అందిస్తున్నటువంటి సంపద అనేటటువంటి విషయం చెప్తున్నారు. ధనం అని చెప్పడం ద్వారా సుఖాన్ని పొందాలి అంటే ధనం ఉండాలి. ధనం సాధనం అవుతుంది, సుఖం సాధ్యమవుతుంది. మా విషయంలో సాధ్యము సాధనము అంటే ఉపాయము ఉపేయము రెండూ కూడా భగవంతుని యొక్క పెరుమాళ్ళ యొక్క పాదార విందాలే అనేటటువంటి విషయాన్ని చెప్తూ అది కూడా మేము శ్రమపడవలసినటువంటి అవసరం లేకుండా సిద్ధోపాయంగా ఉన్నటువంటి విషయములు. కులదైవతం ఎప్పటి నుండో మా పూర్వులు అందించినటువంటి నిధిగా వస్తున్నటువంటి పాదార విందాలు. అలాంటి పాదార విందాలను స్తుతించబోతున్నాము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తత్వేన యస్య మహిమార్ణవసీకరాణు శక్యో న మాతుమపి సర్వపితామహాత్యైః కర్తుం తదీయ మహిమస్తుతిముద్యతాయ మహ్యం నమోస్తు కవయే నిరపత్రవాయ. తర్వాత శ్లోకంలో వారికి కూడా ఒక దాసోహం సమర్పించుకుంటున్నారు యామునాచార్యుల వారు. అయ్యో ఎంత సిగ్గులేని వాడి నిరపత్రపాయ అంటే ఎంత సాహసిస్తున్నాను, ఏమాత్రం మొహమాటం లేకుండా నేను సాహసం చేస్తున్నాను, నాకొక నమస్కారము. ఎందుకు అంటే తత్వేన యస్య మహిమార్ణవసీకరాణు శక్యో న మాతుమపి సర్వపితామహాత్యైః. గొప్ప గొప్ప వాళ్ళు చతుర్ముఖ బ్రహ్మాసురుద్రుడు వంటి గొప్ప మహనీయులందరూ కూడా ఆ భగవంతుని యొక్క వైభవంలో ఒక అణువును కూడా పరిపూర్ణంగా చెప్పలేరు. అలాంటి గొప్ప వైభవాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను, దానికి ఉద్యమిస్తున్నాను. కాబట్టి ఎంత మొహమాటం లేనటువంటి వాడిని అలాంటి నాకు ఒక నమస్కారము అని తమ తక్కువతనాన్ని భగవంతుని ముందు ఆవిష్కరింపజేసి ఆయన మహిమ ముందు అందరూ కూడా తక్కువ వారు కదా. బ్రహ్మరుద్రాదులు కూడా సముద్రం వంటి ఆయన యొక్క వైభవంలో ఒక చిన్న నీటి తుంపరలో కూడా చిన్న అణువుని కూడా పూర్తిగా చెప్పడానికి సమర్థులు కారే. అలాంటిది నేను ఏదో కవి అని వచ్చేటటువంటి కీర్తి కోసం నేను మొహమాటం లేకుండా భగవంతుని యొక్క వైభవాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్నాను అనేటటువంటి విషయాన్ని 6వ శ్లోకంలో 7వ శ్లోకంలో యామునాచార్యుల వారు తెలియజేశారు. యద్వా శ్రమాభతి యథామతి వాక్యశక్తః స్తౌమ్యేవమేవ ఖలు తేపి సదాస్తువంతః వేదాశ్చ చతుర్ముఖముఖాశ్చ మహార్ణవాంతః కోమజ్జతోరనుకులోశ్చలయోర్విశేష. తర్వాత శ్లోకంలో మళ్ళీ వారిని వారే తమాయించుకొని దీనికి మనం కూడా అర్హులమే, జ్ఞానం లేకపోయినా కూడా భగవద్ అనుభవం చేయడానికి అందరూ అర్హులే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. శ్రమావధి యథామతి వాప్యశక్తః యద్వా శ్రమావధి యథామతి వాప్యశక్తః. చతుర్ముఖ బ్రహ్మ
తాను పడగలిగినంత కష్టాన్ని పడుతూ భగవంతుని స్తుతించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. యథామతి ఆయనకు ఉన్నటువంటి గొప్ప జ్ఞానంతో ఆ జ్ఞానాన్నంతటిని ఉపయోగించి భగవంతుని స్తుతించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా వారెప్పుడూ కూడా సదాస్తువంతః ఎప్పుడూ స్తుతించేటటువంటి వారే అవుతున్నారు. వేదాహ చతుర్ముఖముఖాశ్చ ఎవరెవరు వారందరూ అంటే వేదములు, చతుర్ముఖ బ్రహ్మ, మిగిలినటువంటి ముఖ్యులందరూ కూడా అంటే రుద్ర బ్రహ్మ రుద్రుడు ఇంద్రాది దేవతలందరూ కూడా వారి శక్త్యానుసారం వారి మత్యానుసారం భగవంతుని స్తుతిస్తూనే ఉన్నారు. కాబట్టి మనం కూడా స్తుతించడానికి సిద్ధపడచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకట ఒక గొప్ప సముద్రంలో ఒక పర్వతం వేసినా మునిగిపోతుంది, చిన్న గుళకరాయి ఒక చిన్న అణువు వేసినా అది ఎలా అయితే మునిగిపోతుందో భగవద్గుణానుభవం అనేటటువంటి సముద్రంలో గొప్పవారు తరిస్తారు, అందులో నీరాడి తరిస్తారు. ఎటువంటి జ్ఞానం లేనటువంటి వారు కూడా అందులో దిగితే ఆ ఆనందాన్ని, అదే ఆనందాన్ని, ఆ వేదములు ఏవైతే ఆనందాన్ని పొందుతున్నాయో, చతుర్ముఖ బ్రహ్మ ఏదైతే ఆనందాన్ని చతుర్ముఖ మిగతా వారందరూ కూడా ఇలాంటి ఆనందాన్ని పొందుతున్నారో అలాంటి ఆనందము మనం కూడా పొందవచ్చు. ఆ గొప్పతనము ఆ భగవద్ అనుభవంలో ఉంది. కాబట్టి మేము కూడా సిద్ధపడుతున్నాము అని 8వ శ్లోకంలో చెప్పారు. కించైష శక్త్యతిశయేన నతేను కవ్యః స్తోతాపి స్తుతికృతేన పరిశ్రమేణ తత్ర శ్రమస్తు సులభో మమ మందబుద్ధేః ఇత్యుద్యమో యముచితో మమ చాబ్జనేత్రావు. స్వామి, ఈ తామర పువ్వుల వంటి కన్నులు తెరిచి నన్ను కటాక్షించాలయ్యా. ఎందుకు అంటే నిన్ను స్తుతిస్తున్నాను, గొప్ప శక్తితోటి జ్ఞానము కలిగి అతిశయంగా నిన్ను స్తుతిస్తున్నాను అని కాదు, నేను స్తుతించడంలో ఉండేటటువంటి పరిశ్రమను చూసి నిన్ను స్తోత్రం చేయడానికి, అయ్యో నన్ను స్తోత్రం చేయడానికి ఇంత కష్టపడిపోతున్నారే యమునాచార్యుల వారు అనేటటువంటి విషయాన్ని చూసి నువ్వు నా మీద అనుకంప్యము అంటే దయను చూపించాలయ్యా అనేటటువంటి విషయాన్ని అని చెప్తున్నారు. నేను గొప్పగా స్తుతిస్తున్నానో, ఎంతో సామర్థ్యంతో స్తుతిస్తున్నానో దాన్ని చూసి నువ్వు నన్ను కటాక్షించకు, నిన్ను స్తుతించడంలో నేను శ్రమ పడుతున్నాను అనేటటువంటి విషయాన్ని చూసి నన్ను కటాక్షించు. నీ తామర పువ్వుల వంటి నేత్రాలు మెల్లగా విప్పారి నన్ను కటాక్షించేటట్టుగా చూడవయ్యా అని కోరుకుంటున్నారు. తత్ర సమస్త సులభో మమ మంద బుద్ధే. అలా నువ్వు నా శ్రమని కనుక పుచ్చుకొని నన్ను కటాక్షించాలని కనుక నువ్వు తరిస్తే అది నాకు సులభం అవుతుంది. నేను మందబుద్ధి కలిగినటువంటి వాణ్ణి కాబట్టి నిన్ను స్తోత్రం చేయడంలో నాకు అత్యంత శ్రమ కలుగుతుంది. కాబట్టి అయ్యో ఇంత కష్టపడిపోతున్నారే అని నువ్వు వెంటనే నీ మనసు కరిగిపోయి నా మీద నీ కటాక్షములు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను పడేటటువంటి శ్రమని చూసి నన్ను కటాక్షించు అని 9వ శ్లోకంలో చెప్తున్నారు. నావేక్షసే యది తతో భువనాన్యమూని నాలం ప్రభో భవితుం మే కుతః ప్రవృత్తి ఏవం నిసర్గ సుహృది త్వయి సర్వజంతో స్వామి న చిత్రమిదమాశ్రిత వత్సలత్వం. త్రివిధ చేతనములన్నిటినీ కూడా స్వరూపస్థితి అంటే లోకంలో ఉన్నటువంటి చేతనములు అని అచేతనములన్నిటినీ కూడా స్వరూపస్థితి ప్రవృత్తులన్నిటినీ కూడా నీ అధీనంలో కలిగినటువంటి వాడివి. అందరికీ స్వామి నువ్వు కటాక్షించకపోతే అసలు ఈ లోకములే ఉద్భవించేటటువంటివి కాదు. ఆ రోజు ప్రళయంలో నామరూపాలు లేకుండా నీలో ఒక మూల పడి ఉన్నటువంటి ఆ జీవరాశిని, ఆ చేతనం అయినటువంటి ప్రకృతిని నువ్వు నీ కటాక్షములతో చూసి కరుణతోటి వాటిని దయతోటి వాటిని కటాక్షిస్తే, అప్పుడు నువ్వు సంకల్పిస్తే అప్పుడు ఈ లోకంలోకి అవి ప్రవర్తించాయి. కాబట్టి నీ కటాక్షం వల్లే అవన్నీ కూడా లోకంలో ఉద్భవిస్తున్నాయి. తద్వారా అవన్నీ వాటి ప్రవృత్తులన్నిటినీ కూడా నిలుపుకుంటున్నాయి. కాబట్టి స్వామి నువ్వు అన్నిటి విషయాల్లో సహజ సుహృత్వి, అందరి విషయాల్లో సహజమైనటువంటి స్నేహభావం కలిగినటువంటి వాడివి. కాబట్టి నీకు ఇంత ఆశ్రిత వాత్సల్యం కలిగి ఉండడంలో ఇంకా ఆశ్చర్యం ఏముంది? అందరినీ ఎప్పుడూ నామరూపాలు లేకుండా పడి ఉన్నటువంటి ఆ జీవరాశిని ఎవరు అడిగారనో, ఎవరు నిన్ను నిలదీస్తున్నారనేటటువంటి ఆ సమయంలో పెరుమాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. ఆయనని అడిగేటటువంటి స్వామి నువ్వు ఇప్పుడు మళ్ళీ వీరందరికీ ఒక అవకాశం ఇవ్వాలని అడిగేటటువంటి వారు ఉండరు, ఆయనని నిలదీసేటటువంటి వారు ఉండరు, ఆయనని ముందుకు ఎంకరేజ్ చేసి ముందుకు పని చేయమని ఆదేశించేటటువంటి వారు ఉండరు. ఆయనకి ఆయనే
మన మీద వాత్సల్యం కలిగినటువంటి వాడై, మన మీద దయ కలిగినటువంటి వాడై, అయ్యో వీరందరికీ మరొక అవకాశం ఇవ్వాలి, నా దగ్గరికి చేరుకునేటటువంటి అవకాశం ఇంకొకటి ఇవ్వాలి అనేటటువంటి ఒక చక్కటి సంకల్పంతో ఈ సృష్టినంతటినీ కూడా చేసి మా అందరికీ మళ్ళీ కర్ణ కళేబరాలన్నింటినీ కూడా కృప చేస్తున్నావు. ఆ కటాక్షం ముందు చూస్తే ఆశ్రిత వాత్సలత్వం నీకుంది అనడంలో చిత్రమేముంది స్వామి? నీకెప్పుడూ కూడా సహజంగా అందరి పట్ల గొప్ప స్నేహభావం కలిగినటువంటి వాడివి. ఇప్పుడు ఏదో కొత్తగా నువ్వు ఆశ్రిత వాత్సలుడివి, ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడివి అనవలసినటువంటి అవసరమే లేదు. నీ సహజ స్వభావమే అందరి పట్ల వాత్సల్యం కలిగి ఉండటం. అది ఎక్కడ తెలుస్తుంది అంటే, ఎవరూ లేనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో సహజమైనటువంటి ప్రవృత్తి మనకు ఎలా అయితే వస్తుందో, ఎవరు చూడనప్పుడు, ఎవరు లేనప్పుడు మనం సహజంగా ఎలా అయితే ఉంటున్నామో, అలా ప్రళయంలో అన్నీ తన లోపల ఉన్నప్పుడు పరమాత్మ దయతలచి మళ్ళీ మనకు ఒక అవకాశం ఇస్తున్నాడే. ఆ సందర్భాన్ని చూస్తే మనకు అర్థమవుతుందయ్యా నీకు ఎంత వాత్సల్యం ఉన్నది అనేటటువంటి విషయము. నువ్వు అందరి పట్ల నిసర్గ సహృది, ఏదో ఒకదాన్ని పుచ్చుకొని మా పట్ల స్నేహభావాన్ని, దయాభావాన్ని కటాక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి కాదు. ఎటువంటి దాన్ని అపేక్షించకుండా, మా నుండి ఏమీ ఆశించకుండా మమ్మల్ని కటాక్షించేటటువంటి సహజ స్వభావం కలిగినటువంటి వాడివి. అది కూడా కేవలం ఒకరి మీదో ఇద్దరి మీదో పక్షపాతం చూపిస్తూ ఉండేటటువంటి వాడివి కాదు. నిసర్గ సహృది త్వయి సర్వజంతో, అన్ని ప్రాణుల మీద, అన్ని చేతన విషయాల మీద, అన్నిటి మీద కూడా అలాంటి సహృద్భావం కలిగినటువంటి వాడివి కదా. ఆ సందర్భం, ఆ విషయాన్ని కనుక తెలుసుకుంటే ఆశ్రిత వాత్సలత్వం కలిగినటువంటి వాడివి అనడంలో ఆశ్చర్యమేముందయ్యా. నీకెప్పుడూ కూడా చక్కటి సహృద్భావనే మా పట్ల ఉంది అనేటటువంటి విషయం తెలుస్తోంది అంటున్నారు. స్వాభావిక అనవధికాతిశయేసితృత్వం నారాయణత్వై నమృష్యతి వైదిక కః బ్రహ్మా శివస్సతమక పరమస్వరాడితి ఏదేపి యస్య మహిమార్ణవ విప్రుషస్తే. తర్వాత శ్లోకంలో పరమాత్మ యొక్క పరత్వాన్ని ఒక 5 శ్లోకాల్లో పరమాత్మ యొక్క పరత్వాన్ని గురించి మనకి తెలియచేస్తున్నారు. స్వాభావికంగా ఏదో వచ్చి ఆపాదించుకున్నటువంటి కాదు. పెరుమాళ్ళకి ఎప్పుడూ స్వభావంగా సహజంగా ఉండేటటువంటిది అనవధిక అతిశయ ఈశితృత్వం, ఒక హద్దు లేనటువంటిది, గొప్ప అతిశయం కలిగినటువంటి, శాసించేటటువంటి గుణం, నియమనం చేసేటటువంటిది నీలో సహజంగా ఉండేటటువంటిదయ్యా నారాయణ. త్వయి నమృష్యతి వైదిక కః, అలా విశ్వసించినటువంటి వారు అసలు వైదికులే అవుతారా? వేదమంతా కూడా అధ్యయనం చేస్తే మనకి తెలిసేది ఏమిటి అంటే, ఆ స్వామి అందరినీ శాసించేటటువంటి వాడు, ఆ శ్రీమన్నారాయణుడు అందరినీ తన అధీనంలో ఉంచుకొని అందరినీ నియమనం చేసేటటువంటి వాడు. అది ఆయనకి సహజంగా ఉండేటటువంటిది, అవధి లేనటువంటి అతిశయం కలిగినటువంటి ఒక గుణము అనేటటువంటి విషయం తెలుస్తుంది. బ్రహ్మ శివశతమక, చతుర్ముఖ బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన పరమస్వరాడితి, అక్కడ ఉన్నటువంటి నిత్యసూరులందరూ కూడా ఏదేపి యస్య మహిమ అన్నవ విప్రుషస్తే, నీ మహిమలో వారందరూ కూడా సముద్రంలో చిన్ని నీట తుంపర అలాంటి వారో వారందరూ నీ ముందు అలాంటి మహిమ కలిగిన, నీ మహిమ ముందు వారి మహిమ ఆ సముద్రంలో నీటి తుంపర వంటిదే సుమా అన్నటువంటి విషయాన్ని 11వ శ్లోకంలో చెప్పారు. ఆ తర్వాత పరత్వ చిహ్నములుగా ఉండేటటువంటి కొన్ని లక్షణములు 12వ శ్లోకంలో శ్రీయ పరమసత్వ సమాశ్రయ కః పుండరీకనయన పురుషోత్తమ కస్యాయుతాయుత సతైక కలాంసకాంసే విశ్వం విచిత్ర చిదచిత్ర విభాగ వృత్వం. శ్రీయపతి ఎవరు? ఆ శ్రీదేవికి కూడా భర్త అయినటువంటి వాడు. ఆ శ్రీదేవి కూడా కోరుకోదగినటువంటి సంపద ఎవరైతే ఉన్నారో అంటే లక్ష్మీదేవి చేత కూడా కోరుకోబడేటటువంటి వాడు ఎవరో అంటే లక్ష్మీదేవి వల్లభుడు శ్రీయపతి అయినటువంటి వాడు. పరమసత్వ సమాశ్రయ కః, గొప్ప సత్వగుణం కలిగినటువంటి వారందరూ కూడా ఆశ్రయించేటటువంటి వారెవరో అని ఒక అర్థము. సత్వగుణం ఎవరిని ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆశ్రయించదు, శుద్ధ సత్వగుణం ఎప్పుడూ ఎవరిని ఆశ్రయించి ఉంటుందో ఆయన అని ఒక అర్థం. పుండరీక నయన, వేదమంతా కూడా భగవంతుడు గొప్పవాడు అని ఒక పరతత్వం ఉంది అని చెప్తూ చివరికి ఆయన ఎలా తెలియజేసింది అంటే పుండరీక నయనములు కలిగినటువంటి వారు ఎవరో ఆయన పరాత్పరుడు. లక్ష్మీదేవి భూదేవి యొక్క వల్లభుడు ఎవరో ఆయన పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని వేదములు తెలియజేస్తాయి. ఇక పురుష సూక్తం తెలియజేస్తుంది. కాబట్టి
అలా పుండరీకనైన గొప్ప విశాలమైనటువంటి పద్మముల యొక్క రేకుల వంటి గొప్ప నేత్రములు కలిగినటువంటి వాడు పురుషోత్తమ. లోకంలో ఎన్నో రకాల జీవులు ఉన్నారు, వారందరిలో కూడా గొప్పవాడు, ఆయనతో సమానమైనటువంటి వాడు, ఆయన కన్నా గొప్పవాడు మరొకడు ఎవరైతే లేరో అలాంటి గొప్ప పురుషోత్తముడు ఆయన. కస్య యుతాయుత సతైక కలాంస కాంసే, ఆయనకున్నటువంటి ఆ మహిమలో ఒక చిన్న భాగంలో, ఇంకా అందులో కూడా శతభాగంలో కొంచెం తీసుకుంటే ఆ కొంచెం భాగమే విశ్వం విచిత్ర చిత్ర విభాగ వృత్తము. ఈ విశ్వమంతా కూడా తన అధీనంలో ఉంచుకొని ఈ చిత్ర విచిత్రములైనటువంటి విశ్వాన్నంతటి అందులో విశ్వము, అందులో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రవర్తింప చేయడానికి ఆయన మహిమలో కేవలం అత్యంత స్వల్పమైనటువంటి భాగమే చాలండి అనేటటువంటి విషయాన్ని 12వ శ్లోకంలో చెప్పారు. ఆ తర్వాత పురాణ ఇతిహాసాలలో ఉండేటువంటి ఉదాహరణలన్నీ చెప్తూ, అప్పటి వరకు మనం ఇతర దేవతలందరూ కూడా గొప్పవారు పరాత్పరులేమో అనుకుంటూ ఉంటే, ఆ ఇతర దేవతలకి కష్టం కలిగినప్పుడు కూడా ఆ శ్రీమన్నారాయణుడే వారందరినీ కూడా రక్షించాడు. వారందరికీ కూడా కోరికలను, వారందరూ అడిగేటటువంటి క్లిష్టమైనటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చేటటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడే అనేటటువంటి విషయాన్ని ఇతిహాస పురాణాలలో ఉన్నటువంటి ఉదాహరణలు ఇస్తూ మనకి మళ్ళీ నారాయణ పరత్వాన్ని మనకి తెలియజేస్తున్నారు 13వ శ్లోకంలో. వేదాపహార గురుపాతక దైత్య పీడాది ఆపద్విమోచన మహిష్ట ఫల ప్రధానై. చతుర్ముఖ బ్రహ్మకి కలిగినటువంటి దుఃఖము, వేదాలు అపహరింపబడితే దాన్ని ఆ దుఃఖాన్ని తొలగించినటువంటి వాడు. గురుపాతకము, రుద్రుడు తన తండ్రి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క శిరస్సును ఖండిస్తే ఆ పాతకాన్ని తొలగించినటువంటి వాడు. ఇంద్రాది దేవతలకు అసురుల వల్ల కలిగినటువంటి పీడనంతటినీ కూడా, ఆపదలన్నింటినీ కూడా తొలగించినటువంటి వాడు. వారు కోరుకునేటటువంటి మహిష్ట ఫల గొప్పవైనటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చేటటువంటి వాడు. కోన్యః ప్రజా పశుపతి పరిపాతి కస్య పాదోదకేన సశివ స్వశిరోధృతేన. ఈ లోకంలో పతులు ఎంతో మంది ఉన్నారు, ప్రజాపతి అని, పశుపతి అని. వారందరినీ కూడా పరిపాలించేటటువంటి ఆ పురుషోత్తముడు, సర్వేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడు కదా. లోకంలో ఉన్నటువంటి పతులందరినీ కూడా పాలించేటటువంటి వాడు. అంగన్మాన్యాల తరసర అభిమాన భంగమాయ వందు నిన్ పళ్ళిల్ కట్టిల్ కీసి అని ఆండాళ్ళ తల్లి చెప్పినట్టుగా ఆ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహనీయులు అని చెప్పుకునేటటువంటి వారందరూ కూడా వచ్చి ఎవరి పాదాల దగ్గర చేరిపోతారో ఆ సర్వేశ్వరుడు. కస్య పాదోదకేన సశివ స్వశిరోధృతేన. ఎవరి పాదాల విందాలు సంప్రోక్షణ చేస్తే ఆ పాద తీర్థాన్ని శిరస్సు మీద ధరించి రుద్రుడు పవిత్రుడవుతున్నాడు, శివుడవుతున్నాడు, పవిత్రుడవుతున్నాడు. ఆయనే పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని 13వ శ్లోకంలో చెప్పారు. కస్యోదరే హరివేంచి ముఖ ప్రపంచ కో రక్షతీష్ మమ జనిష్ట చ కస్య నాభే క్రాంత్వా నిగీర్య పునరుద్గిరతి త్వదన్యః కఃకేన వైశ్య పరవానితి సఖ్య సంకః. ఇంకా అనేకమైనటువంటి విషయాలు చెప్తున్నారు. ఈ లోకంలో బ్రహ్మ, రుద్ర మొదలైనటువంటి వారందరూ కూడా ఎవరి ఉదరం నుండి బయటికి వచ్చారో, ఆ పరమాత్మ యొక్క ఉదరం నుండి, నాభి నుండి బ్రహ్మ ఉద్భవిస్తే ఆ బ్రహ్మ రుద్రుణ్ణి సృష్టించి ఆ బ్రహ్మ ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సృజించాడు పరమాత్మ అని కారణతత్వాన్ని చెప్తూ, రక్షించేటటువంటి వారు ఎవరు, ఈ లోకంలో అందరికీ కలిగేటటువంటి ఆపదలను రక్షించేటటువంటి వారెవరు, మళ్ళీ ఈ లోకమంతా కూడా ఎవరి కమలం నుండి పుట్టింది, క్రాంత్వాని గీర్య పెరిగి ఈ లోకాలన్నిటినీ కొలిచి ఇది నా సొత్తు అని చెప్పుకున్నటువంటి వారెవరు, పునరుద్గతి త్వదన్యః ప్రళయంలో సమసిపోయినటువంటి ఆ లోకాలన్నిటినీ కూడా మళ్ళీ బయటకి తెచ్చేటటువంటి ఆ మహనీయుడెవరో, అలాంటి పరవానితి శంఖసఖ్య, అలాంటి వాడు అందరికీ శేషి అయినటువంటి ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడే. ఇవన్నీ చూస్తున్నా కూడా మీకు తెలియట్లేదా ఆయనే గొప్పవాడు, ఆయనే పరాత్పరుడు అన్నటువంటి విషయము అనేటటువంటి విషయాన్ని 14వ శ్లోకంలో చెప్తున్నారు.
త్వాం శీలరూపచరితైః పరమప్రకృష్టసత్వేన సాత్వికతయా ప్రబలైశ్చ శాస్త్రైః ప్రఖ్యాత దైవ పరమార్థవిధామతైశ్చ నైవాసుర ప్రకృతయః ప్రభవంతి బోద్ధుం. ఎవరికి భగవంతుడి యొక్క తత్వం తెలుస్తుంది అంటే సత్వగుణం కలిగినటువంటి వారికి భగవత్ స్వరూపము, భగవత్ యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నీ కూడా చక్కగా గ్రహింపబడతాయి. అదే మనలో రజోగుణం తమో గుణం ఉంటే, అసుర ప్రవృత్తి కలిగి ఉంటే వారికి భగవంతుని యొక్క వైభవమే తెలియదండి. ఆయన యొక్క శీలము, గుణము, రూపము, చరిత్ర అవన్నీ చూసి ఈయన మనలాంటి సామాన్యుడే కదా, రామచంద్రుడిగా ఈ లోకంలోకి వచ్చాడు, మనం ఎలా కష్టాలు పడతామో అలా కష్టాలు పడేటటువంటి వాడే అయ్యాడు. కృష్ణుడిగా ఈ లోకంలోకి వచ్చాడు, దొంగతనం చేశాడు, గోపికలతో రాసక్రీడలు ఆడాడు అని ఆయనలో పరత్వ బుద్ధిని చూడకుండా, పరత్వాన్ని చూడకుండా మనలాంటి సామాన్య మనిషి అనేటటువంటి భావన అసుర ప్రవృత్తి కలిగినటువంటి వారికి తెలుస్తుందండి. అదే సాత్వికులకు ఆయనలో ఉన్నటువంటి సౌశీల్య, సౌలభ్య, వాత్సల్యాది గుణాలు, స్వామిత్వ గుణాలన్నిటినీ కూడా తెలుసుకోగలిగినటువంటి వారు అవుతారు. వారికి మాత్రమే భగవత్తత్వం బోధపడుతుంది. కానీ అసుర ప్రవృత్తి కలిగినటువంటి వారికి ఆ భగవత్తత్వం బోధపడదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు తర్వాత శ్లోకంలో. ఉల్లంఘిత త్రివిధ సీమ సమాధి సాయి సంభావనం తవ పరిభ్రడిమ స్వభావం మాయాబలేన భవతాపి నిగూహ్యమానం పశ్యంతి కేచిదనిసం త్వదన్య భావాః. ఆయనే ఉల్లంఘిత త్రివిధ సీమ సమాధి సాయి, దేశకాల వస్తు పరిచ్ఛేదము లేకుండా అన్నిటినీ మించినటువంటి, ఆ దేశంలో ఉన్నాడు ఈ దేశంలో లేడు అనేటటువంటి భేదం లేకుండా, ఆ కాలంలో ఉన్నాడు ఈ కాలంలో లేడు అనేటటువంటి విషయం లేకుండా, అన్ని కాలాలలో ఉండేటటువంటి వాడు, ఆ వస్తువులో ఉన్నాడు ఈ వస్తువులో లేడు అనేటటువంటి భేదం లేకుండా అన్నిటా ఉన్నటువంటి వాడు, అన్ని పరిచ్ఛేదములు కూడా వేటికి అందనటువంటి వాడు, ఆ పరిచ్ఛేదములు లేకుండా అంతటా ఉన్నటువంటి వాడు, అంతటా తన గొప్ప వైభవం, అంతటా తన వైభవాన్ని చేత ప్రకాశింపబడిన, హద్దులేనటువంటి గొప్ప వైభవం చేత ప్రకాశించేటటువంటి ఆయన వైభవము మాయాబలేన భవతాపి నిగూహ్యమానం. అందరికీ ఆ వైభవం తెలియకుండా ఆ స్వామే తన సంకల్పంతో మరుగున పరుచుకుంటూ ఉంటాడు. ఎలా అంటే ఈ ప్రకృతి అనేటటువంటి దానిని ఆదేశించి భగవత్తత్వాన్ని తెలియకుండా ఉండేటట్టుగా తనని తాను నిగూఢపరుచుకుంటారు. కానీ ఎవరికి ఆ వైభవం చక్కగా తెలుస్తుందండి అంటే వదధన్య భావః. ఎవరైతే భగవంతుని ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయనే కావాలనుకుంటారో, మనసులో నిత్యము ఆయననే స్మరిస్తూ ఆయనే ఉపాయము ఉపేయము అని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారికి మాత్రమే బోధపడేటట్టుగా పరమాత్మ తన వైభవాన్నంతటిని కూడా ప్రకటింపచేస్తూ ఉంటాడు. మిగిలినటువంటి వారికి తన వైభవం తెలిసినా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరని, తెలిసినా తన వైభవాన్ని తక్కువ చేస్తారేమో అనేటటువంటి విషయంతో అది అందరికీ తెలియకుండా నిగూఢపరుస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే భగవద్ వైభవం తెలుసుకోవాలి అంటే భగవత్ కటాక్షంతోనే భగవద్ వైభవం తెలుస్తుంది. ఆయన కృప మన మీద ఉంటేనే అప్పుడు మాత్రమే భగవద్ వైభవం తెలుసుకోగలము అనేటటువంటి విషయాన్ని 16వ శ్లోకంలో చెప్పారు. యదండమండాంతర గోచరం యత్ దశోత్తరాణి ఆవరణాని యాని చ గుణా ప్రధానం పురుష పరం పదం పరాత్పరం బ్రహ్మచతే విభూతయ. ఇక ఆ పరమాత్మ యొక్క సొత్తు ఏమిటి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ అండపిండ బ్రహ్మాండములు, అందులో ఉన్నటువంటి దశ ఆవరణాలు అవన్నీ కూడా భగవంతుని యొక్క విభూతికి ఆయన యొక్క ఐశ్వర్యంలో చెందినటువంటివే. గుణాః సత్వరజస్తమో గుణములు, ప్రధానం పురుష ప్రకృతి, ఈ లోకంలో చెప్పబడేటటువంటి జీవుడు, పరమపదము, అక్కడ ఉన్నటువంటి సముదాయం అంతా ముక్త పురుషులు, నిత్యులు, అక్కడ ఉన్నటువంటి అప్రాకృతమైనటువంటి పరమపదము, అక్కడ ఉన్నటువంటి ముక్త పురుషులు, పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహము, పరమాత్మ యొక్క దివ్య ఆభరణాలు, ఆయుధాలు అన్నీ కూడా ఆయన విభూతికే ఆయన ఐశ్వర్యానికి చెందినటువంటివే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అన్నీ కూడా ఆయనకి శేషభూతులే అవుతాయి. ఆయనకి దాసులుగా ఉండే ఆయన సంకల్పానుసారం నడుచుకునేటటువంటి విషయములే అవుతాయి అనేటటువంటి విషయం.
ఆయన గొప్ప సంపద కలిగినటువంటి వాడండి భగవంతుడు. ఆయన సంపదలో మనం కూడా చేరి ఉన్నాం కాబట్టి ఆయనను చేరుకోవడం అత్యంత సులభమైనటువంటి విషయము. ఆయన స్వామి, ఆయన సొత్తు ఇదంతా కూడా సొత్తును బాగు చేసుకునేటటువంటి బాధ్యత భగవంతుడిదే. కాబట్టి ఆ సంబంధం తెలిసి ఉంటే చాలు, భగవంతుడిని సులభంగా మనం చేరుకోవచ్చు అనేటువంటి విషయాన్ని 17వ శ్లోకంలో చెప్పారు. ఆ తర్వాత భగవత్ కళ్యాణ గుణాలన్నిటినీ కూడా తెలియజేస్తూ వసీవదాన్యో గుణవాన్ రుచుశుచి మృదుర్దయాలుర్మధురస్థిరస్సమః కృతీ కృతజ్ఞత్వమసి స్వభావతః సమస్త కళ్యాణ గుణామృతో తదిహి. ప్రతి గుణం కూడా భగవంతుడిలో ఉన్నటువంటి ప్రతి గుణము కూడా మన కోసం ఉన్నటువంటి గుణము అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. వసి భక్తులకి అధీనంలో వసి అంటే అన్నిటినీ తన అధీనంలో ఉంచుకునేటటువంటి వాడు అని ఒక అర్థం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ సంగతి ఏమిటంటే అన్ని గుణములు భగవంతుడిలో ఉన్నటువంటి అన్ని గుణములు కూడా మన కోసం ఉన్నాయి అనేటటువంటి చెప్పేటటువంటి సందర్భం. కాబట్టి వసి అంటే తన భక్తులకి అధీనంలో ఉండేటటువంటి వాడు. వదాన్య అంటే అన్నిటినీ కూడా ఈ చతుర్భుజములు కలిగి ఉండటం, పరమాత్మకి చతుర్భుజములు కలిగి ఉండేది ధర్మ, అర్థపు, కామ, మోక్ష పురుషార్థాలని ప్రసాదించడం కోసమే. అలా ప్రసాదించి కూడా ఏమీ చేయలేకపోయానే అనేటటువంటి గొప్ప ఔదార్యం కలిగినటువంటి వాడు. అన్నిటినీ తన దగ్గర నుండి ఏదైనా కొంచెం పుచ్చుకున్నటువంటి వారిని గొప్ప ఉదారులుగా చెప్పేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అని. వదాన్య గుణవాన్, సౌశీల్యం అనేటటువంటి గుణవాన్ కలిగినటువంటి వాడు. రుచుహు అంటే మనోవాక్కాయములు 3 కూడా ఒకే విధంగా నడుచుకునేటటువంటి, అంటే ఏది మనసులో తలుస్తాడో అదే చెప్తాడు, అదే చేసేటటువంటి గొప్ప నియతి కలిగినటువంటి వాడు. శుచిహి తనతో చేరినటువంటి వారిని పవిత్రుల్ని చేసేటటువంటి వాడు. మృదుహు మార్ధవం కలిగినటువంటి వాడు, అంటే ఒక్కసారి భక్తులు తన వారిగా భావిస్తే వారిని విడిచిపెట్టి ఉండలేనటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి వాడు. దయాళువు, గొప్ప దయ కలిగినటువంటి వాడు. మధురః ఆయన కటాక్షించినా కటాక్షించకపోయినా ఆయన్ని సేవిస్తే చాలండి గొప్ప ఆనందాన్ని కలగజేసేటటువంటి వాడు. స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. తన భక్తులని సంరక్షించేటటువంటి సందర్భంలో తన దేవేరులు, తన భార్యలే వద్దని చెప్పినా, తనకు తెలిసినటువంటి భక్తులే ఆ జీవుణ్ణి రక్షించవద్దని చెప్పినా, తాను రక్షించాలని సంకల్పిస్తే తప్పక రక్షించేటటువంటి స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. విభీషణుడు శరణాగతి చేసినప్పుడు తనకి ఇష్టమైనటువంటి సుగ్రీవాదులే విభీషణుడిని తన గోష్ఠిలో, రామచంద్రుని యొక్క గోష్ఠిలో చేర్చుకోవద్దని ఎన్నో విధాలుగా చెప్పినప్పటికీ కూడా రామచంద్రుడు విభీషణుడిని కటాక్షించాలి అనేటటువంటి మనసులో భావన సంకల్పం చేసి ఉన్నాడు. కాబట్టి తనకిష్టమైనటువంటి వారు వద్దని చెప్పినా కూడా వారిని రక్షించడంలో స్థిరమైనటువంటి భావన కలిగినటువంటి వాడు. అందరి పట్ల సమమైనటువంటి భావన కలిగినటువంటి వాడు. కృతకృత్యుడైనటువంటి వాడు. తన భక్తులు చేయవలసినటువంటి పనులన్నిటినీ కూడా తానే చేసి తన భక్తుల యొక్క బాధ్యతనంతటినీ కూడా తన మీద ఉంచుకునేటటువంటి వాడు. కృతజ్ఞత మనం చేసేటటువంటి మనం ఎప్పుడూ కూడా అపకారాలే చేస్తూ ఉంటాం. ఎటువంటి పుణ్యాలు చేయము. మనం చేసేటటువంటి వాటిలో పుణ్యాలుగా భావించి, సుకృతములుగా భావించి మనల్ని కటాక్షించేటటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు. ఆయన పట్ల ఏమాత్రం ఆనుకూల్య భావన కలిగి ఉన్నా అదే గొప్పగా భావించి మనని నిత్య సూర్యులతో సమానంగా చేసేటటువంటి భావన కలిగినటువంటి దాన్నే గొప్ప ఉపకారంగా భావించి కృతజ్ఞత భావంతో మనల్ని నిత్య సూర్యులతోటి సమానంగా చేసేటటువంటి గుణం కలిగినటువంటి వాడు. ఇలా అనేక గుణాలు ఉన్నాయండి. సమస్త కళ్యాణ గుణామృతో దదిహి. ఇలా అనేక సమస్త కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. అవేవో తెచ్చిపెట్టుకున్నటువంటి గుణాలు కాదు, స్వభావతః ఆయనకు సహజ సిద్ధంగా ఇన్ని గుణములు కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని 18వ శ్లోకంలో ఉపర్యుపర్యబ్జ భవోపి పురుషాన్ ప్రకల్ప్యతే ఏ శతమిత్యనుక్రమాత్ గిరస్త్వదైకైక గుణావదీప్సయా సదా స్థితానోద్యమతోతి సేరతే. అన్ని గుణాలు కలిగినటువంటి వాడు కదండి. ఒక గుణం యొక్క హద్దును చూద్దాము అని వేదము ఆనందం అనేటటువంటి గుణాన్ని, పరమాత్మ యొక్క ఆనందం అనేటటువంటి గుణాన్ని కొలుద్దాము అని ప్రయత్నించి మనిషి ఆనందము, గంధర్వానందము, దేవతల ఆనందము, పితృదేవతల ఆనందము, ఇంద్రుడి యొక్క ఆనందము, తర్వాత చతుర్ముఖ బ్రహ్మ ఆనందము వరకు వెళ్ళి ఆ తర్వాత భగవంతుని యొక్క ఆనందాన్ని వెలకట్టలేక మళ్ళీ బ్రహ్మ పొందేటటువంటి ఆనందాన్ని మనుష్య ఆనందంతో సమంగా చేసి మళ్ళీ పైకి లెక్క కట్టడం మొదలుపెట్టి ఈనాటికి కూడా అలా లెక్క కడుతూనే ఉంది తప్ప ఆ ఆనందం ఎంత ఉంది అనేటటువంటి విషయాన్ని పరిపూర్ణంగా చెప్పలేకపోయాయి. గిరహ
వేదవాక్కులు అనేటటువంటి విషయాన్ని, అంటే ఆ అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, ఆ ఒక్కొక్క గుణంకు కూడా అవధి లేనటువంటి కళ్యాణ గుణం కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని 19వ శ్లోకంలో చెప్పారు. ఆ తర్వాత భాగవతోత్తముల యొక్క వైభవాన్ని తెలియజేస్తూ త్వదాశ్రితానాం జగత్ ఉద్భవ స్థితి ప్రణాశ సంసార విమోచనాదయ భవంతి లీలా విధయశ్చ వైదికా త్వదీయ గంభీర మనోనుసారిణ. స్వామి, నిన్నెవరైతే ఆశ్రయిస్తారో వారందరికీ కూడా సృష్టించడము, రక్షించడము, ప్రళయము చేయడము, సంసార విమోచనం, మోక్షాన్ని ప్రసాదించడం అవన్నీ కూడా లీలగా ఉంటుంది స్వామి అనేటటువంటి విషయాన్ని, నువ్వెలా అయితే గొప్పవాడివో నిన్ను ఆశ్రయించినటువంటి భాగవతోత్తములు కూడా అంతే గొప్పవారు. నిత్యసూరులకి కూడా భగవంతుడికి ఎలా అయితే సృష్టి స్థితి లయములు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటుందో, ఆ నిత్యసూరులకి కూడా పరమాత్మలాగా, ముక్తులకి నిత్యులకి కూడా పరమాత్మలాగా సృష్టి స్థితి లయములు చేసేటటువంటి సామర్థ్యం ఉంటుంది. కానీ వాటి అన్నిటిలో కూడా ధ్యాస కలిగినటువంటి వారు కాదు. ఆ నిత్యులకి ముక్తులకి ఉండేటటువంటి ఒకే ఒక లక్షణం ఏమిటి అంటే, నిత్యము భగవద్ అనుభవం చేస్తూ వారు చేసేటటువంటి కైంకర్యాన్ని చూసి భగవంతుడు ఆనందిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని అనుభవించాలనేటటువంటి కోరిక మాత్రమే కలిగినటువంటి వారు. కాబట్టి ఆ సృష్టి స్థితి లయములన్నీ కూడా చేయరు. కానీ వారందరికీ కూడా ఇవన్నీ కూడా లీలతో సమానము. నీ కటాక్షం ఎవరి మీద పడుతుందో వారందరికీ కూడా ఇవన్నీ లీలగా చేసేటటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వారు అవుతారు. అలాంటి గొప్ప భాగవతోత్తముల్ని వారి యొక్క మనసుని అనుసరిస్తూ శాస్త్రము నడుచుకుంటుంది అనేటటువంటి విషయం చెప్తూ భాగవతోత్తముల యొక్క వైభవాన్ని, రామానుజుల వారా ముక్తి ఇచ్చింది ఆ తిరుమలలో ఉన్నటువంటి శ్రీనివాసుడా, ఆ వృద్ధ వనిత రోజు వచ్చి రామానుజుల వారికి పాలన సమర్పిస్తూ ఉంటే ఆయన రామానుజుల వారు వృద్ధ వనితకి చేసినటువంటి కైంకర్యానికి మెచ్చుకొని ఏం కోరిక కావాలమ్మా అంటే మోక్షాన్ని ప్రసాదించమని ఆ శ్రీనివాసుడికి ఒక చీటీ రాసివ్వండి అంటే ఆ చీటీ పుచ్చుకొని ఆవిడ శ్రీనివాసుడి దగ్గరికి వెళితే మోక్షం ప్రసాదించింది శ్రీనివాసుడా రామానుజుల వారా. నంబిళ్ళై అనేటటువంటి మహనీయులు ఒక వృక్షానికి లేకపోతే వృద్ధ వనితకి స్థలాన్ని తమ పక్కన ఉన్నటువంటి జాగాని ఇస్తే, ఆ పరమపదంలో కొంచెం నాకు జాగా ఇస్తే నేను నా పక్కనున్నటువంటి స్థలం మీకు కేటాయిస్తాను అని చెప్తే, ఆ నంబెరుమాళ్ళు నా రంగనాథుడు ఆ నంబిళ్ళై అనేటటువంటి మహనీయులు అనుగ్రహించినటువంటి చీటీని పుచ్చుకొని ఆవిడ వెళితే రంగనాథుడా మోక్షం ఇచ్చింది, నంబిళ్ళై అనేటటువంటి మహనీయుల మనవాళ్ళ మామూళ్ళు తమకి ఆశ్రయించినటువంటి చెట్టుని గట్టిగా కౌగిలించుకొని చెట్టుకి కూడా మోక్షాన్ని ప్రసాదించవయ్యా స్వామి అని ఆ శ్రీమన్నారాయణుడిని ప్రార్థిస్తే ఆ చెట్టుకి కూడా మోక్షాన్ని ప్రసాదించింది మనవాడ మామూళ్ళ, లేకపోతే ఆ శ్రీమన్నారాయణుడా అంటే భక్తులకే అటువంటి గొప్ప వైభవం ఉంటుంది. భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా ప్రేమించి భగవంతుడంటే ఎంతో ప్రీతి కలిగినటువంటి మహనీయులకి భగవంతుడితో సమానమైనటువంటి వైభవం ఉంటుంది. అలాంటి వారిని ఆ శాస్త్రమే అనుసరిస్తుంది. వారు శాస్త్రాన్ని చూసి వారు అనుష్ఠించవలసినటువంటి అవసరం లేదు. ప్రేమ కలిగినటువంటి వారు శాస్త్రాన్ని అనుసరించి చేయవలసినటువంటి పని లేదు. వారి ఆచరణనే శాస్త్రం అనుసరిస్తుంది అని భాగవతోత్తముల యొక్క వైభవాన్ని మనకి 20 శ్లోకంలో చెప్పారు. ఒకసారి ఒక్కొక్క శ్లోకంలో ఏమేమి విషయం చెప్పారు అనేటటువంటి ప్రయత్నం చేశాము. ఎల్లుండి నుండి సోమవారం నుండి 21వ శ్లోకాన్ని యథావకాశంగా పెరియవాచ్యాన్ పిళ్ళై అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అది ఏం రామానుజదాసు